సో అంటే మనం బ్యాటింగ్ ఆర్డర్ లో చూసుకుంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే వాళ్ళకి కొంచెం గ్యాప్ ఉంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, లైక్ రియాగ్ పరాగ్, హెట్మేర్, వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది మొత్తం టీమ్. సో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దర్ బ్యాటింగ్, బట్ స్టిల్ హెట్మేర్ లాంటి ఒక బ్యాటర్ మనం ఇంత ముందర రికార్డ్స్ బ్రేక్ చేయడం అనేది చూసాము. సో డెఫినెట్లీ లైక్ ఫస్ట్ ఒక 6-7 ఓవర్స్ మన వాళ్ళు జాగ్రత్తగా బౌలింగ్ వేసి మన వాళ్ళు ఆపగలితే ఐ థింక్ వీఆర్ దేర్, అంటే ఇంకా గేమ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్. అవును, అండ్ వీ కెన్ క్లియర్లీ సీ అంటే ఇప్పుడు ఇంత బిగ్ టార్గెట్ ని అచీవ్ చేయగలరా లేదా అనేది కొంత సందిగ్ధమే. సో ఇది క్లియర్ మేబీ SRH కి ఒక ఎడ్జ్ లాగా కనిపిస్తోంది. అయితే విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ మ్యాచ్. ఈ రోజు ఇంకో మ్యాచ్ కూడా జరగబోతోంది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, దాని గురించి కూడా మాట్లాడితే ఏం చెప్తారు మోహన్ గారు? ఎలా ఎక్సైటింగ్ గా ఉంది ఒక మ్యాచ్ జరిగి ఆ మ్యాచ్ లో ఇంత స్కోర్ ని చూసిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మీద ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. Definitely, Chennai and Bombay Indians are very strong teams, and they have already won the IPL. In ముందరు వాళ్ళు గెలిచారు, అండ్ ధోని క్యాప్టెన్సీ, అండ్ అక్కడ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. బట్ నా ఉద్దేశం ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ ఇన్ చెన్నై, సో డెఫినెట్లీ ధోని టీమ్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ అగేన్స్ట్ బాంబే ఇండియన్స్, అండ్ దే షుడ్ ప్లే వెల్ అండ్ ఆల్సో ఫీల్ వెల్. ఎందుకంటే అక్కడ సీ సైడ్ బ్రీజ్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్టేడియం వచ్చి నియర్ ద సీ సైడ్ ఉన్నది. సో ఈవినింగ్ బ్రీజ్లో ఏమవుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది క్యాప్టెన్ వెదర్ దే విల్ బ్యాట్ ఫస్ట్ ఆర్ ఫీల్డ్ ఫస్ట్. బట్ దట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 7:30 మ్యాచ్ ఉన్నది, ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ మ్యాచ్ కూడా వాళ్ళు చూస్తారు, ఎందుకంటే ఈ టీమ్ సన్ రైజర్స్ టీం ఒక మంచి టీం. వాళ్ళు ఇంత స్కోర్ చేసినంటే ఏ బ్యాట్స్మెన్ ఎట్లా స్కోర్ చేసినారు, ఏ బ్యాట్స్మెన్ వాళ్ళు స్టడీ చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ టు ప్లే అగేన్స్ట్ ఈచ్ అదర్. అండ్ the match between Chennai and also Bombay Indians will be a very interesting match, but Chennai has got an edge over Bombay. Okay. That is what I feel, because MS Dhoni at the age of 43 is playing, and he will lead the team because he was the most successful captain for the Indian team, and hopefully they will do well. And unless if they don't bat well, then they'll have problem bowling and batting. ఓకే, అండ్ కార్తిక్ గారు మీ ఫేవరెట్ ఎవరు ఈ రెండు టీమ్స్ లో? ఏది? యా, డెఫినెట్లీ మోహన్ సార్ చెప్పినట్టు చెన్నై హ్యాస్ అన్ ఎడ్జ్ టుడే. అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ మ్యాచ్ లో హార్దిక్ పాండే లేడు. సో ఒక మంచి ఆల్రౌండర్ ఇవాళ మిస్ అవుతుంది ముంబై ఇండియన్స్. వేరాజ్ మనము చెన్నైలో చూసుకుంటే మాక్సిమం ఆల్రౌండర్స్ ఉన్నారు, అంటే విజయ్ శంకర్ అవ్వచ్చు, రచీంద్ర రవీంద్ర అవ్వచ్చు, శామ్ కరణ్ అవ్వచ్చు, సో ఈవెన్ అశ్విన్ కూడా, శివం డూబే. యా, సో వీళ్ళందరూ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ తో సిఎస్కే ఆడుతోంది. కంపారిటివ్ రవీంద్ర జడేజా మనం మర్చిపోయాం. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ లైక్ ఆల్రౌండర్స్ తో సిఎస్కే ఆడుతోంది కంపేర్ టు ముంబై ఇండియన్స్. సో డెఫినెట్లీ ఏంటంటే నా ఉద్దేశంలో ఇవాళ సిఎస్కే కి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు లైక్ లోకల్ గ్రౌండ్ ఒకటి, తర్వాత ఆ లోకల్ కండిషన్స్ కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు వాళ్ళకి. అవును, ఎస్ ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఎలా అయితే బౌలింగ్ తీసుకొని వాళ్ళు ఈ పరిస్థితుల్లోకి వచ్చారో, టాస్ గెలిచిన తర్వాత టీం ఏం సెలెక్ట్ చేసుకుంటుంది అనేది కూడా ఒక బిగ్గెస్ట్ డెసిషన్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఏది చూస్ చేసుకోవటం మంచిది అంటారు, చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ముంబై ఇండియన్స్? అంటే ఈ T20 ఫార్మాట్స్ లో అండి యూజువల్ గా లైక్ ఫస్ట్ అంటే టీమ్స్ వుడ్ ప్రిఫర్ బ్యాటింగ్ సెకండ్, ఎందుకంటే రెస్ట్రిక్ట్ చేసి బ్యాటింగ్ సెకండ్ చేయాలని యూజువల్ గా ప్రిఫర్ చేస్తాయి. నేను చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ అనేది చూశాను. బట్ అంటే ఇవాళ మ్యాచ్ లో నా ఉద్దేశంలో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బౌలర్స్ అంటే మనం ఒక చిన్న కంపారిటివ్ స్టడీ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కి బౌలింగ్ స్ట్రెంత్ చాలా బాగుంది, ఆల్రౌండర్ స్ట్రెంత్ తక్కువ ఉంది. వేరాజ్ చెన్నైకి ఆల్రౌండర్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్ ఉంది, ద మెయిన్ ఫాస్ట్ బౌలర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. సో అదొక చిన్న అడ్వాంటేజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, సో మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చెన్నై చపాక్ స్టేడియంలో మేబీ జరగబోతోంది, సో అక్కడి ఎన్వైరన్మెంట్ బేస్ చేసుకొని
అంటే డెఫినెట్లీ కాసేపులుగా ఆల్రౌండర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మ్యాచెస్ అంటే 20 ఓవర్స్ మ్యాచెస్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ వాళ్ళు చేస్తారు అది చెన్నైలో ఉన్నది సో దే హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ బాంబే ఇండియన్స్ ఎందుకంటే ఆల్రౌండర్స్ ఈ 20 ఓవర్స్ ఏమవుతుందంటే బౌలింగ్ చేస్తారు బ్యాటింగ్ చేస్తారు అండ్ ఆల్సో ఫీల్డింగ్ ఈ మూడు డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఇన్ ద టీమ్. Moreover, the most important strength is MS Dhoni. MS Dhoni has already won IPL also. MS Dhoni captaincy ఏమవుతుందంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. So he will inspire the players to perform well and also he will have a pep talk with every player. అండ్ సపోజ్ ఒక మంచి ప్లేయర్ పెర్ఫామ్ చేయలేదు అనుకో ఇంకొక ప్లేయర్ని డెఫినెట్లీ ఆయన రీప్లేస్ అంటే బౌలింగ్లో రీప్లేస్ చేసి ఆ ప్లేయర్ని మోటివేట్ చేసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి యూ విల్ టేక్ ద టీమ్ ఫర్ అ విక్టరీ అట్లాంటి ఒక క్యాప్టెన్సీ మనము ధోనితో చూసాం అండ్ హోప్ఫుల్లీ బట్ మై ప్రిడిక్షన్ ఇస్ దట్ చెన్నై హెస్ గాట్ అన్ ఎడ్జ్ ఓవర్ బాంబే ఇండియన్స్ ఇన్ దిస్ మ్యాచ్. ఓకే అండ్ కార్తిక్ గారు వీళ్ళు కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు రాజస్థాన్ రాయల్స్ మేబీ ఫస్ట్ ఓవర్కి 16 రన్స్ అనేది ఒక మంచి స్కోర్ గానే చెప్పుకోవచ్చు అండ్ తర్వాత వాళ్ళ మ్యాచ్ ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయగలం అంటారు వాళ్ళ బ్యాటింగ్ ని? యా అంటే ఇందాకటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఏంటంటే లైక్ డెఫినెట్లీ ఇనీషియల్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వీళ్ళు డెఫినెట్లీ అంటే సంజు శాంసన్ అండ్ నాకు తెలిసి జైస్వాల్ ఆడుతున్నారు. సో దీస్ గైస్ ఆర్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్స్. సో డెఫినెట్లీ మనం కొన్ని రన్స్ యాడ్ అవ్వటం అయితే చూడొచ్చు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ వన్ సైడెడ్ గేమ్ ఫర్ షూర్ ఉండదు. ఇది డెఫినెట్లీ మన వాళ్ళకి మన బౌలర్స్ కి ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటి అంటే అంత పెద్ద రన్స్ చేస్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. సో దాన్ని మన వాళ్ళు అయితే ఎలా అయితే అందరూ బ్యాటర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారో అది రాజస్థాన్ రాయల్స్ నుంచి చూడగలగాలి ఇవాళ. అండ్ ఒక 1 or 2 బ్యాటర్స్ షుడ్ డెఫినెట్లీ క్లిక్ టుడే. అది అవ్వగలిగితే దెర్ ఇస్ అ ఛాన్స్. బట్ స్టిల్ T20 ఇప్పుడు ఉంటున్న ఫాస్ట్ ఫార్మాట్ లో ద వే ద గేమ్స్ ఆర్ షేపింగ్ అప్ మనం చెప్పలేము చేసినా చేయొచ్చు. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంటర్టైనర్ ఎండ్ ఆఫ్ ద డే. యా అవును. అయితే మోహన్ గారు ఎప్పటికప్పుడు ఐపీఎల్ సీజన్స్ లో ఏదో ఒక కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటున్నాయి. ఈ సీజన్ లో ఏం జరిగింది, ఏం మార్పులు స్టార్ట్ అయ్యాయి? అంటే ఇప్పుడు ఈ టీమ్